నోటిఫికేషన్ చూసేద్దామండి. ఆలస్యం చేయకుండా ఎవరు స్కిప్ చేయకండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట అండి. మీరు గూగుల్ ఓపెన్ చేసి విశాఖపట్నం అని టైప్ చేస్తే చాలండి. అందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, visakhapatnam.nic.in అనమాట అండి. దాన్ని అలా టైప్ చేసి ఇక్కడ visakhapatnam.ap.gov.in విశాఖపట్నం రెడ్ కలర్ లో ఉంది కదా, దానిని ప్రెస్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్తామట అండి. డిస్టిక్ విశాఖపట్నం అన్నమాట. ఇందులో మనకి 3 నోటిఫికేషన్స్ కనిపిస్తాయి అన్నమాట అండి. అది ఏ డిస్టిక్స్ కి ఏంటో చూద్దాము. మొదటి నోటిఫికేషన్ అయితే కనుక మిషన్ వాత్సల్యకి, సెకండ్ నోటిఫికేషన్ అంగన్వాడీకి, థర్డ్ నోటిఫికేషన్ కూడా అంగన్వాడీకి అన్నమాట అండి. ఇది చూసారు కదా, ఎప్పుడు ఓపెన్ అయింది? అక్టోబర్ 1వ తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనం ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అని అన్నారు. సరే, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి వారి కార్యాలయము. ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనుక అప్రూవల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనకి విశాఖపట్నం జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు భర్తీ కొరకు జతపరిచిన జాబితాలోని భీమునిపట్నము, తర్వాత విశాఖపట్నంలో పెందుర్తి, విశాఖపట్నం మొత్తం కలిపి 53 పోస్టులు అండి. చాలా మంచి పోస్టులు అన్నమాట ఇవి. అంగన్వాడీ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కదండి, ఎందుకంటే అంగన్వాడీ అంటే హెల్పర్స్ అన్నా సరే దానికి క్వాలిఫికేషన్ కానీ, అలాగే తీసుకునేది కూడా మొత్తం ఆడవాళ్ళని తీసుకుంటారు. 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి, దీనికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అన్నమాట. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ కూడా అర్హులు మాట అండి. అయితే ఈ పోస్టులకి మొత్తం ఏంటంటే 53 పోస్టులు కదండి. అందులోని ఉత్తర్వుల సంఖ్య 21, అలాగే మరియు 38, ఇలాగా దీనికి 53 మాత్రము మనకి ఇచ్చారు. దీనికైతే ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అంటే అక్కడ లోకల్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. 7వ తరగతి ఉత్తీర్ణులై అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతుల్లో అత్యధిక అర్హత కలిగి అభ్యర్థులు పరిగణలోకి తీసుకొనబడుతుంది. 7వ తరగతి లేదా అంతకన్నా అంటే ఆ తర్వాత అంటే 10th క్లాస్ కూడా తీసుకుంటారు అనమాట అండి. లేదా 7వ తరగతి వాళ్ళు లేకపోతే కనుక తదుపరి అని అన్నారు. తదుపరి అంటే దాని తర్వాత 8th క్లాస్ కానీ అలా కూడా వాళ్ళు తీసుకుంటారు. దీని ఏజ్ విషయానికి వస్తే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలటండి. అలాగే SC ST వాళ్ళకైతే కనుక 18 సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తుల్లోకి, అంటే SC ST వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటారు అన్నమాట అండి. అలాగే దీనికి మనం ఎలా అప్లై చేయాలి, అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి. ఈ ఖాళీల భర్తీ యందు ICDS ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది అన్నమాట. దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది, SC ST OBC అలా మాట అండి. అయితే ఈ పోస్టులకు అర్హులు మరియు సదరు కేటగిరీలకు సంబంధించిన నిర్దేశ అధికారి వారిచే జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవీకరణ పత్రాలను, నకలను, దరఖాస్తును ఖచ్చితంగా జత చేయాలి. ఈ అప్లికేషన్ తో పాటు మీ క్వాలిఫికేషన్, మీ ఆధార్ కార్డు, వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు దీంతో జత చేయాలటండి. SC ST OBC EWS మైనర్, లోకో డిజేబుల్డ్ కేటగిరీలకు చెందిన వారు మాత్రమే. అట్లు జతపరిచిన ఎడల వాటికి సంబంధించిన సమాచారంను పరిగణలోకి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు. OC కేటగిరీ క్రింద కేటాయించిన పోస్టులపై అర్హతలు కలిగిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నిర్దేశిత అర్హతలు మరియు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జతపరిచిన దరఖాస్తులు అర్హత కొరకు పరిశీలించబడవు. కమిషనరు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి మెమో 30/10/2015 ప్రకారం అర్హులు ఎంపికలు అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామాలను స్థానికతను ప్రాతిపదికగా తీసుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతగా ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. కావున అభ్యర్థులు వారు పొందుపరిచిన వాటి ధృవీకరణ పత్రాలను, అనగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, మీ సేవ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రాలు అంటే క్యాస్ట్, ఇన్కమ్ విధిగా దరఖాస్తునకు జతపరచవలెను. అలా మీరు జతపరచని ఎడల ఆ అప్లికేషన్ అయితే కనుక పరిగణలోకి తీసుకోరాదని చెప్తున్నారు అన్నమాట అండి. దీనికి 10th క్లాస్ ఉందనుకోండి 50% మార్క్స్. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ, కృషి కానీ, ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డులు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్స్ ఏదైనా కానీ ఉంటే, ECE మార్క్ వర్కర్ గా పనిచేయుచున్న వారికి, ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్స్ లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడవు. అలాగే వితంతువులకి అయితే కనుక 5 మార్క్స్ అయితే ఉంటుందండి. మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకి 5 మార్క్స్. అంటే ఏంటంటే మైనర్ అంటే పెళ్లి అయిపోయి భర్త చనిపోయి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకో 5 మార్క్స్. అలాగే పూర్తి అనాథ లేదా కృషి మరియు హోం లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించు మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్క్స్ వేస్తారటండి.
అలాగే అర్హత కలిగిన వికలాంగులకి కూడా మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగే ఈ రకంగా కూడా మార్క్స్ అన్నవి చూస్తారన్నమాట మీరు పెట్టిన అప్లికేషన్స్ బట్టి అన్నమాట. పైన తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లు సంబంధించిన పూర్తి సమాచారం దరఖాస్తు ఫారం నందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలను మరియు పైన తెలుపబడిన అన్ని అర్హతల తదితరులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలు ఏదైనా సరే గజిటెడ్ అధికారిచే సంతకం గావించబడిన నకలకు దరఖాస్తును ఖచ్చితంగా జతపరచబడిన అట్లా జతపరచని ఎడల ఆ అప్లికేషన్ పరిగణలోకి తీసుకొనబడదు. మీకు నేను చెప్పిన అవన్నీ ఉన్నాయి చూడండి, వితంతు కానీ మైనర్, అలాగే మీరు ఏదైనా అనాథాశ్రమంలో ఉన్నా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెషల్ కేటగిరీ డిజేబిలిటీ వాళ్ళందరూ కూడా గజిటెడ్ సంతకం మీ సర్టిఫికేట్ జిరాక్స్ మీద గజిటెడ్ సంతకం చేసి దాన్ని అయితే కనుక దీనికి జత చేయాలన్నమాట. అలా జత చేస్తేనే మీకు దానికి పరిగణలోకి తీసుకుంటారు. అదే దీనికి గౌరవ వేతనం అయితే కనుక 7,000 రూపాయలు ఉంటుందండి. హెల్పర్కి 7,000 రూపాయలు ఉంటుందన్నమాట. తెలుసు కదా మీకు అందరికీ కూడా. దీన్ని అప్లై చేయాలంటే కనుక visakhapatnam.ap.gov ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ 2 కూడా ఉంటుంది. ఇది 3వ తారీఖు నుంచి 14వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఈ అప్లికేషన్ అయితే కనుక అందించాలన్నమాట అండి. ఈ అడ్రస్ కి మహిళా శిశు సంక్షేమం నేను ఆ పైన చూపించాను కదండి స్టార్టింగ్, ఆ అడ్రస్ కి మాట్లాడండి. దీనికి అప్లికేషన్ ఎలా ఉంటుంది అన్నమాట. అంగన్వాడీ మరియు హెల్పర్ పోస్టులకు మాట్లాడి అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, వార్డు, గ్రామం అంటే మీ చిరునామా అంతా రాయాలి, కులం ఏంటో రాయాలి, అలాగే కేటగిరీ ఏంటో రాయాలి. మీ కులం అంటే తెలుగులో రాయాలి, కేటగిరీ అంటే ఓసీఆ, బీసీఆ, ఎస్సీ, ఎస్టీ అలాగే సబ్ క్యాస్ట్ రాయాలి. అలాగే వికలాంగులు అయితే వికలాంగుల నెంబర్ రాయాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నెంబర్ రాయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్థానికంగా అక్కడ లోకల్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా సరే జతపరచాలండి. అలాగే మీకు చిరునామా, పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ గుర్తింపు నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి. వితంతువుగా ఉన్నారా, అలాగే మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా, ఏ స్కూల్ అయినా సరే ఏమైనా మీరు ట్రైనింగ్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా, ఏ స్కూల్ అయినా ఆయాలుగా పనిచేస్తున్నారా, అలాగే అభ్యర్థి అనాథగా ఉన్నట్లయితే ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఇవి మాట్లాడి మొత్తం మీరు అన్ని అప్లికేషన్ నీట్ గా నింపాలన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ లోని ఇక్కడ ఇచ్చారు చూడండి, నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే డిజేబిలిటీ సర్టిఫికేట్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు జత చేయాలన్నమాట అండి. జత చేసి అప్పుడు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. నేను చెప్పిన విధంగా అడ్రస్లు అనమాట అండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మిషన్ వాత్సల్యలో కూడా పోస్టులు అయితే ఓపెన్ అయ్యమాట. ఇది కూడా అంగన్వాడీ సెకండ్ రిలీజ్ మాట అండి. ఇది కూడా అంగన్వాడీ పోస్టులకి ఇది ఒక 7 పోస్టులకు అయితే ఇచ్చారన్నమాట అండి. కార్యకర్త పోస్టులు మాట, అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మాట, హెల్పర్ పోస్టులకు అవి కార్యకర్త పోస్టులు మాట అండి. ఇది కూడా సేమ్ అందులో చెప్పినట్లుగానే 10వ తరగతి ఉండాలని చెప్తున్నారండి. అలాగే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా తీసుకుంటారన్నమాట. దీనికి కూడా సేమ్ అన్ని నేను అందులో చెప్పిన రూల్స్ అన్ని కూడా వర్తిస్తాయి మాట అండి. ఈక్వల్ గా ఉన్నదన్నమాట. ఇది కూడా 10/10/2025 తారీఖు లోపు ఇవ్వాల్సి ఉంటుంది మాట. నెక్స్ట్ మిషన్ వాత్సల్యకి వస్తే కనుక అందులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మిషన్ వాత్సల్యలో పోస్టులు మాట. ఇదైతే డిగ్రీ వైజ్ ఇచ్చారు. అంగన్వాడీ అనగానే, మిషన్ వాత్సల్య అనగానే ఇవన్నీ కూడా మంచి పోస్టులు మాట అండి. అక్కడైతే కనుక మీకు లోకల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్నారా లేదా అనమాట. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం ఇది కూడా అనమాట అండి. ఇందులో కూడా మిషన్ వాత్సల్య అంటే మీకు తెలుసు కదండి. అయితే సోషల్ వర్కర్ కింద ఇచ్చారన్నమాట అండి. దీనికి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉంటుంది. అలాగే దీనికి ఎస్సీ ఎస్టీకి అయితే 10 ఇయర్స్, ఓబీసీకి అయితే 5 ఇయర్స్, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారన్నమాట. బట్ ఇదైతే ఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళకి మాత్రమే ఈ ఒక్క పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంది. గ్రాడ్యుయేషన్ బిఏలో సోషల్ వర్క్ చేసి ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇదైతే కనుక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇది ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ లో ఇచ్చారు. ఎనీ ఉమెన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 7th క్లాస్. ఆ 2వ పోస్ట్ కి అయితే 7th క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఏమి అవసరం లేదు. దీని అప్లికేషన్ కూడా దానిలాగే ఉంటుందండి. డీటెయిల్ గా అన్ని కూడా మీ పేరు, భర్త పేరు, లేకపోతే భర్త కాకపోతే తండ్రి పేరు, అలాగే అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఎక్కడ చదువుకున్నారు, 6 ఇయర్స్ అంటే 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు కంపల్సరీ ఇవ్వాలన్నమాట అండి. దీనికి కూడా అవే రూల్స్. విశాఖపట్నం డిస్టిక్ లో ఓపెన్ అయిన ఈ 3 నోటిఫికేషన్ కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి పంపించండి. మనం పెట్టే దారి చూపిద్దామట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ మీరు విశాఖపట్నం వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ నోటిఫికేషన్స్ కనిపిస్తాయండి ఇలా గ్రీన్ కలర్ లోని. ఆ నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్ కి ఏ అటాచ్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా అక్కడ కిందనే ఇచ్చారు. మీరందరూ కూడా అర్హత ఉంటే అప్లై చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియోని అందరికీ పంపించండి.